బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒకవైపు ఎన్కౌంటర్లు, మరోవైపు లొంగుబాట్లు. ఎప్పుడేం వినాల్సి వస్తుందో తెలియని పరిస్థితి. ఆపరేషన్ కగార్తో అన్నలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. దీంతో తెలంగాణకు చెందిన కీలక నేతలపై ఉత్కంఠ నెలకొంది. మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నాయకుల ఆచూకీ దొరకట్లేదు. దండకారణ్యంలో ఉంటూ దశాబ్దాలకు పైగా అలుపెరగని పోరాటం చేసిన లీడర్లంతా ఎక్కడున్నారో ఎవరికీ అంతు చిక్కడం లేదు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి దేవ్జీ ఎక్కడా? మావోయిస్టుల అగ్రనేత గణపతి ఏం చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు ఎక్కడా? సెంట్రల్ కమిటీ మెంబర్లు రాజ్రెడ్డి, ఆజాద్ సేఫేనా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. తెలంగాణకు చెందిన మావోయిస్టు అగ్రనేతలపై ఉత్కంఠ నెలకొంది. ఆ ఐదుగురు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? పోలీసుల అదుపులో దేవ్జీ, రాజ్రెడ్డి, ఆజాద్ ఉన్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు, హిడ్మా సహా పలువురు అగ్రనేతలు ఎన్కౌంటర్లలో చనిపోయారు. మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న, చంద్రన్న లాంటి కీలక నేతలు లొంగిపోయారు. ఇక మిగిలిన వాళ్లలో ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, తిప్పేరి తిరుపతి అలియాస్ దేవ్జీ, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, కొయ్యడ సాంభయ్య అలియాస్ ఆజాద్, మల్లా రాజ్రెడ్డి అలియాస్ సంగ్రామ్ జాడ తెలియడం లేదు. వీళ్లు పోలీసుల అదుపులో ఉన్నారని కొందరు, దండకారణ్యంలోనే షెల్టర్ జోన్లో ఉన్నారని ఇంకొందరు భావిస్తున్నారు. నక్సలిజాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను మట్టుబెడుతోంది. 2026 మార్చి 31 నాటికి అన్నలను తుదముట్టిస్తామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సరెండర్ అవ్వండి లేదంటే అంతమే అంటూ హెచ్చరించారు. డెడ్ లైన్ కు ముందే పచ్చని అడవిలో నెత్తుటేర్లు పారుతున్నాయి. బూటకపు ఎన్కౌంటర్లతో రాజ్యహింస జరుగుతోందని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. మావోయిస్టులను పట్టుకుని కాల్చుతున్నారంటూ ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు పలువురు నేతలు. దేశంలో ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా తెలంగాణ రాష్ట్రంలో అలజడి తప్పదు. నక్సలైట్ ఉద్యమంలో తెలంగాణకు చెందిన నేతలే కీలక పాత్ర పోషిస్తున్నారు. మావోయిస్టు పార్టీ ఆవిర్భావం నుంచి 2018 వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. ఇప్పుడు అదే జిల్లాకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ కూడా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. దండకారణ్యం కేంద్ర బలగాల గుప్పిట్లోకి చేరడంతో మావోయిస్టు అగ్రనేతలంతా మైదానాల బాట పట్టారని, ఆ క్రమంలోనే పోలీసులకు దొరికిపోయి ఉంటారని పౌర హక్కుల సంఘాల నేతలు చెబుతున్నారు. వాళ్లకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మావోయిస్టు ఉద్యమం చివరి దశకు చేరుకోవడంతో నేతల కుటుంబ సభ్యుల్లోనూ ఆందోళన నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, ఒకవైపు మావోయిస్టుల ఎన్కౌంటర్లు, మరోవైపు లొంగుబాటుతో పూర్తిగా మావోయిస్టులు ఉక్కిరిబిక్కిరిగా అవుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. మరోవైపు చూస్తే ఎక్కడ కూడా మావోయిస్టుకి సంబంధించి ఆనవాళ్ళు ఉండే విధంగా కూడా ఉండకుండా చేస్తామని చెప్పి ఇప్పటికే కేంద్రం హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయితే 2026 సంవత్సరము మార్చి 31లోగా మావోయిస్టు ముక్త్ భారత్ కూడా పూర్తిగా ఉండే విధంగా కూడా చూస్తామని చెప్పి కూడా ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా చెప్పిన నేపథ్యంలో ఈ యొక్క మావోయిస్టుల ఏరివేత కూడా కొనసాగుతుంది. మరోవైపు చూస్తే మాత్రం ప్రధానంగా మావోయిస్టులతో ఈ యొక్క మాటలు లేవని చెప్పి ఇప్పటికే దీనికి సంబంధించి మోడీ ప్రభుత్వం కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇందులో చూస్తే మాత్రము మావోయిస్టులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవ్జీతో పాటు మావోయిస్టుల అగ్రనేత గణపతి, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చొక్కారావు, సెంట్రల్ కమిటీ మెంబర్గా ఉన్న రాజిరెడ్డి, ఆజాద్, తెలంగాణకు సంబంధించిన మావోయిస్టు యొక్క పూర్తిగా వీరు ఎక్కడ ఉన్నారు అనే దానిపైన కూడా ప్రధానంగా చర్చాంశంగా మారింది. ఒకవైపు ప్రజెంట్ పోలీసుల అదుపులో ఉన్నారని చెప్పి కూడా మరోవైపు ఇటు పౌర సంఘానికి సంబంధించిన నేతలు చెప్తున్న నేపథ్యంలో మరోవైపు వీరంతా కూడా ప్రజెంట్ అప్స్కాండింగ్లో ఉన్నారని చెప్పి కూడా మరోవైపు ఇటు పోలీసులు చెప్తున్న
పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే నిన్న హిడ్మాకి సంబంధించి కావచ్చు, ఇటు ఎన్కౌంటర్ నేపథ్యంలో పూర్తిగా మావోయిస్టుల ఏరివేత కొనసాగుతుందనేది మాత్రం చాలా ఖచ్చితంగా కనిపిస్తుంది. అయితే మాత్రం చూస్తే నంబాల హిడ్మాతో చాలా అత్యంత ఉన్న నేతలు కూడా దీనికి సంబంధించి బూటకపు ఎన్కౌంటర్లు చేశారని చెప్పి కూడా పౌర సంబంధించిన హక్కుల నేతలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఇటు ఛత్తీస్గఢ్లో ఇటు మావోయిస్టులకు సంబంధించి ఎప్పటికప్పుడు పూర్తిగా జల్లెడ పడుతున్నారు. ఎందుకంటే మావోయిస్టు ముక్తు భారత్ సంబంధించిన నేపథ్యంలో కేంద్ర బలగాలు కావచ్చు, వీటన్నిటి కూడా మావోయిస్టుల ఏరువేత కూడా కొనసాగుతుంది. మరోవైపు చాలామంది ఇప్పటికే తుపాకీ వదిలి కొంతమంది లొంగుబాటు కూడా చేస్తున్నారు. ఎందుకంటే మావోయిస్టులు లొంగిపోయి తాము పూర్తిగా దీనికి సంబంధించి జనజీవన స్రవంతిలో కలిసిపోతామని చెప్పి ఇప్పటికే పోలీసులతో లొంగిపోయిన పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఈ యొక్క 5 మంది ప్రధానంగా ఉన్న ముఖ్య నేతలు ఎక్కడున్నారనే దానిపైన కూడా ప్రజెంట్ ఒక చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు పౌర సంఘ నేతలు మాత్రము వీరిని అరెస్ట్ చేసి పోలీసులు అదుపులో పెట్టుకున్నారు. మరోవైపు మాత్రం పోలీసులు తమ అదుపులో లేరని చెప్తున్నారు. అయితే వీరిని కూడా ఎన్కౌంటర్ చేస్తారని మాత్రం ప్రధానంగా ఇటు పౌర సంఘం సంబంధించిన నేతలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రము ప్రధానంగా వీరు ఎక్కడునే అంశం పైన ఇంకా కొంత క్లారిటీ రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పూర్తిగా అటవీ ప్రాంతాన్నంతా కూడా పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఇటు ఇన్ఫార్మర్లతో పాటు ప్రతి ఒక్క మావోయిస్టు కదలికల పైన ఎప్పటికప్పుడు వీరంతా కూడా దృష్టి కొనసాగిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి మాత్రము కేంద్రం 2026 సంవత్సరము జనవరి 31న మావోయిస్టు ముక్తు భారత్ సంబంధించిన ఆదేశాలు ఏదైతే ఉందో అదేవిధంగా ఎక్కడ కూడా మావోయిస్టు అలజడి కావచ్చు, మావోయిస్టుకు సంబంధించిన పూర్తిగా ఆనవాళ్లు ఉండకుండా చేస్తామని చెప్పి నేపథ్యంలో పూర్తిగా దీనిపైన జిల్లడ పడుతున్నట్లుగా మనకు తెలిసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. పవన్, అలాగే మావోయిస్టులను లొంగిపోమ్మని డెడ్ లైన్ విధించినట్లు తెలుస్తోంది. డెడ్ లైన్ కు ముందే ఇలాంటి బూటకపు ఎన్కౌంటర్లు జరుగుతున్నాయని కూడా పలువురు నేతలు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీరేమంటారు? అయితే ఇప్పటికే డెడ్ లైన్ చాలా దగ్గర పడుతున్న నేపథ్యంలో కొంతమంది మావోయిస్టులు లొంగిపోతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మరోవైపు ఈ యొక్క తుపాకులకు పనిపెడుతున్న ఎన్కౌంటర్లకు సంబంధించి దానిపైన పోలీసులు కావాలని బూటకపు ఎన్కౌంటర్లు చేసి వారిని హతమారుస్తున్నారని మాత్రం పౌర సంఘం సంబంధించిన నేతలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మావోయిస్టులను పట్టుకొని మరీ వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తున్నారనేది మాత్రం ప్రధానంగా గతంలో కూడా చాలాసార్లు కూడా ఆ యొక్క పౌర సంఘం సంబంధించిన నేతలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది సానుభూతి పరులు అంటూ, మరికొంతమంది మావోయిస్టులు అంటూ, కొంతమంది ఇన్ఫార్మర్లు అంటూ ఒక్కొక్క పేరుతో చెప్పి వారిని ఎన్కౌంటర్ చేస్తున్నారు. కాబట్టి అలాంటి బూటకపు ఎన్కౌంటర్ చేయొద్దని చెప్పి ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు పౌర సంబంధించిన నేతలు కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా కేంద్రం మాత్రం మావోయిస్టు ముక్తు భారత్ విధంగా ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో అదే విధంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఎక్కడైనా సరే ఏ అటవీ ప్రాంతంలోనైనా మావోయిస్టులు ఉండకుండా కావాల్సిన ఏర్పాట్లు కావాల్సిన భద్రత చేస్తున్నామని చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.